అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నలాగా కనిపిస్తుంది. పుల్లారావు కానీ అంత పుల్లారావుతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేసినప్పుడు బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని బెయిల్ దొరకపోవచ్చు, రిమాండ్కే పంపించవచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏ కోర్టు ముందు అయితే ప్రొడ్యూస్ చేశారో కేజ్రీవాల్ని ప్రొడ్యూస్ చేస్తారో ఆ న్యాయమూర్తి బహుశా బెయిల్ ఇచ్చే అంశం మీద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అని పెద్దపాటి పుల్లారావు అయితే ప్రస్తుతానికి చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కేజ్రీవాల్ రిమాండ్కి తిహార్ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. వాళ్ళ పార్టీ నేతలు మంత్రి కొద్దిసేపటి క్రితం మంత్రి చెప్పిన ప్రకారం, అట్లాగే కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే కేజ్రీవాల్ జైలు నుంచి కూడా పరిపాలిస్తానని ఇప్పటికే ఒక ప్రకటన చేస్తున్నారు. అంటే తిహార్ జైలు నుంచి ఢిల్లీని పరిపాలించే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కొద్ది రోజుల పాటు ఉంటుందా, బెయిల్ ఒక నెల రోజుల్లో వస్తుందా, 6 నెలల్లో వస్తుందా, 9 నెలల్లో వస్తుందా, లేకపోతే సంవత్సరం పైబడి వస్తుందా? అంతకాలం పాటు జైల్లోంచే కేజ్రీవాల్ ఢిల్లీని పాలించగలుగుతారా అనేది కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. చట్టాలు ఇందుకు సమ్మతిస్తాయా? ఎందుకంటే ఒక కేసులో పూర్తి స్థాయిలో ముద్దాయిగా నిరూపణ అయిన తర్వాత ఆయనకి న్యాయస్థానం శిక్ష విధించిన తర్వాత మాత్రమే నేరస్తుడు అవుతాడు. ఈ విధంగా అరెస్ట్ చేసిన వెంటనే ఆయన నేరస్తుడి కింద పరిగణించే అవకాశం లేదు. అందువల్ల కోర్టు పూర్తి స్థాయిలో తీర్పిచ్చి శిక్ష విధించే వరకు ఆయన నిందితుడు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మాత్రమే. సో ఈ నేపథ్యంలో ఆయన పరిపాలించే అవకాశం కూడా ఉంటుంది. అలా జైల్లోంచి పరిపాలించి రికార్డు కూడా సృష్టించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అయితే ఈడీ ఆఫీస్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వందల మంది కార్యకర్తలు ఇంకా కూడా నిరసన తెలియజేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు కేజ్రీవాల్ అరెస్ట్ని తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నాయి. అంతేకాకుండా రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఈ అంశాన్ని పర్టికులర్ గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇంకొక 45 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది బీజేపీని దోషిగా నిలబెట్టి ఒక సీఎంని ఏ విధంగా అరెస్ట్ చేయించిన అన్న అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ఓటర్లను తీవ్రమైన ప్రభావితం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు కేజ్రీవాల్కి సింపతి రావడంతో పాటు ఇండియా కూటమి వైపు కూడా ఇది పాజిటివ్ అంశంగా, సానుకూల అంశంగా మారే అవకాశం అయితే చాలా క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఇప్పుడు ఈ అరెస్ట్ ని అక్రమ అరెస్ట్ అని చెప్పి ఆప్ నేతలందరూ ఖండిస్తున్నప్పటికీ కూడా ఈడీ పక్క ఆధారాలతోనే అరెస్ట్ చేసింది అని కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్ కేజ్రీవాల్ కి లాభం చేకూరుతుందా? రాబోయే ఎన్నికల్లో సింపతి నిజంగానే వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా సింపతి పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి విడుదలయ్యి వచ్చిన వాళ్ళు సీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. లేదా సీఎం గా ఉండి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ సీఎంలు అయిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. దేశ రాజకీయాల్లో ఇవాళ రేపు ఒక కుంభకోణంలో ఇరుక్కుని జైలుకి వెళ్ళటం అనేది వాళ్ళకొక అధికారిక స్టాంప్ లాగా మారుతోంది తప్ప, వాళ్ళకొక హోదాలాగా మారుతోంది తప్ప అది తప్పు చేసినట్టుగా జనాలు కూడా పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టుగా లేదు.